ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మరోసారి రిషబ్ పంత్ 33 బంతుల్లో 61 పరుగులు చేసి రెచ్చిపోయాడు. పంత్ మినహా మరే బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. క్రీజ్లో రవీంద్ర జడేజాతో పాటు సుందర్ ఉన్నారు. 4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత జడేజా సాయంతో పంత్ చెలరేగాడు. వరుస బౌండరీలతో పాటు భారీ సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియా స్కోర్ బోర్డు వేగంగా పరుగులెత్తింది. ఈ క్రమంలో స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదిన పంత్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతను అదే జోరు కనబరిచాడు. ప్రమాదకరంగా మారిన పంత్ను అవుట్ చేసేందుకు కమిన్స్ రంగంలోకి దిగాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. దాంతో 5వ వికెట్కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మరోసారి నిరాశపరిచాడు. సుందర్తో కలిసి జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.